నా వసుదైక కుటుంబంలో సభ్యులందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఈజీగా బయట షాప్‌లో దొరికేంత సాఫ్ట్ అండ్ టేస్టీ బన్ దోస ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. మరి మొదలు పెడదాం. ఈ బన్ దోసలో మనం బంగాళాదుంపలను ముక్కలుగా చేసి వేసుకుంటాం మిక్సీలో. దీనిలో పెరుగు కూడా వాడతాము. వీటన్నిటిని మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాం. గ్రైండ్లో కొంచెం కొంచెంగా వాటర్ని కలుపుతూ యాడ్ చేసుకుంటూ మెత్తగా అయిందో లేదో చూసుకొని తిప్పుతూ ఉంటాం. వీటిలో క్యారెట్, కొత్తిమీర, మనం అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుంటాం. క్యారెట్ని చిన్న ముక్కలుగా తరిమిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే అది కూడా మెత్తని పల్చని చిన్న చిన్న ముద్దలా వస్తుంది. దాన్ని మనం ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసుకుంటే మనకి బన్ దోస చాలా టేస్టీగా ఉంటుంది. అందులో తగినంత ఉప్పు, జీలకర్ర, అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకుంటే పొంగడానికి ఈజీగా ఉంటుంది. మనం బేకింగ్ పౌడర్ వేయకుండా ఈ బన్ దోసని ప్రిపేర్ చేయాలి అనుకుంటే చేసిందంతా గట్టి అట్ట ముక్కలా అయిపోతుంది. ఎందుకంటే ఈ బేకింగ్ పౌడర్ వేయడం వల్ల లోన ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా నాని దాన్ని మెత్తని సాఫ్ట్గా ఉంటూ దాన్ని పెనం మీద వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడే దీనిలో ఉండే పదార్థాలన్నీ మంచిగా ఉడుకుతాయి, బాగా కుక్ అవుతాయి. మనకి సూపర్ టేస్టీతో పాటు హెల్దీ బెనిఫిట్స్ కూడా బాగా అందుతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బన్ దోసని ప్రిపేర్ చేసుకుంటే బయట చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో చాలా మెత్తగా సాఫ్టీగా మనకి బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో, బజార్లో దొరికే బండి మీద దొరికే పదార్థాల్లాగే చూడటానికి చాలా టేస్టీగా ఉంటుంది.